మార్కెట్లో అన్ని కాలాలు ఎన్నో రకాల పచ్చళ్ళు అందుబాటులో ఉంటున్నాయి. అయినా సరే ఇంట్లో పెట్టుకున్న ఆవకాయకు అవి సాటి రావంటున్నారు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు. ఇంట్లో పెట్టుకున్న ఆవకాయ అంటేనే అందరికీ ఇష్టమంటున్నారు. సమయం లేక కొందరు, పెట్టరాక మరికొందరు కావలసిన పచ్చళ్లను సూపర్ మార్కెట్లకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. కానీ కొన్ని ఊళ్లలో మాత్రం ఏడాదికి కావలసిన పచ్చళ్లను ఒకేసారి పెట్టుకుని నిలువ ఉంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పచ్చళ్ల సీజన్ నడుస్తోంది. ఇటు చూసినా మార్కెట్లో మామిడికాయల కోసం బారులు తీరుతున్నారు. అటు మామిడి ముక్కలు కొట్టించే వారికి కూడా చేతి నిండా పని దొరుకుతోంది. ఆర్థికంగా కూడా వారికి కొంత కలిసి వస్తోంది. సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే మామిడికాయలు, పండ్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే వేసవికాలం ముగిసి వానాకాలం మొదలవుతుందనగా ఉష్ణతాపం తగ్గిన తర్వాత ఇండ్లలో ఈ పచ్చళ్లను పెట్టుకుంటారు. వేసవిలో పెడితే ఏడాదంతా నిల్వ ఉండదని, కొంత వేడి తగ్గిన తర్వాత అంటే జూన్ జూలై నెలల్లో ఎక్కువగా ఈ పచ్చళ్లను పెడుతుంటారు. ఒక మామిడికాయల పచ్చడినే ఎక్కువ మంది పెట్టుకుంటారు. నిమ్మ, ఉసిరి, టమాటా, చింతకాయ ఇలా రకరకాల పచ్చళ్లు ఉన్నప్పటికీ ఈ సీజన్ మాత్రం మామిడికాయ పచ్చళ్లదే. ఒక్కొక్కరు ఈ మామిడికాయలతో 3 నుంచి 6 రకాల పచ్చళ్లను పెడుతుంటారు. వీటిని ఏడాదంతా నిల్వ ఉంచుకొని తింటారు. పచ్చళ్లు నోటికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన గృహిణి ఎస్ శైలజ న్యూస్ 18తో తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో తాము తప్పక కొత్త పచ్చళ్లను పెట్టుకుంటామని, హైదరాబాద్లో ఉన్న తమ పిల్లలకు కూడా పంపుతామని చెప్పారు. ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి. 6 రకాలుగా పెట్టుకోవచ్చు మనం మామిడికాయలలో పుల్లనివి తీసుకోవాలి. పుల్లనివి తీసుకుంటే పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుంది. తీయటి కాయల పచ్చడి అంత బాగోదు. అయితే మనము 6 రకాలలో ఒకటి ఏమో మామిడికాయ ఆవకాయ పెట్టుకుంటారు. ఒకటేమో మామిడికాయలలోనిది చప్పటి కారం, అంటే అందులో కారం వేయరు, అసలు కారం వేయకుండానే చప్పటి కారం అని, చప్పటి ఊరగాయ అని పెట్టుకుంటారు. చప్పటి మామిడికాయ పచ్చడి. ఈ పచ్చడి అందరికీ ఇంటి పచ్చడి, ఏ ఇంటికైనా పచ్చడి కంపల్సరీ ఉంటుంది. ప్రస్తుతం వేసవి ముగియడంతో మామిడికాయల సీజన్ కూడా అయిపోతోంది. అయినప్పటికీ పచ్చళ్లకు కావలసిన మామిడికాయలు మాత్రం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ధర ఎంతైనా సరే కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. ప్రస్తుతం ఈ పచ్చడికాయలకు మంచి డిమాండ్ ఉంది. కొందరు మామిడికాయలు కొనుగోలు చేసిన దగ్గరే వాటిని పచ్చళ్లకు అవసరమైన సైజులో ముక్కలుగా చేయించుకొని తీసుకుని వెళుతున్నారు. ఇలా మామిడికాయలను ముక్కలుగా చేసి ఇచ్చేందుకు కిలో మామిడికాయలకు 20 నుంచి 30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. మార్కెట్లో పచ్చడి మామిడికాయల కోసం జనం క్యూ కడుతున్నారని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గృహిణి బి వనజ న్యూస్ 18తో చెప్పారు. తాము ఈ సీజన్లో మామిడికాయలతో 3 రకాల పచ్చళ్లను పెట్టుకుంటామని, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారని అన్నారు. ఎండాకాలం అంటేనే మామిడికాయలది సీజన్ అని గుర్తొస్తుంది. ఇది ఎండలు ఉండిపోతాయి, బాగా మండుతుంటాయి. ఇంకా మామిడికాయ పచ్చళ్ళ సీజన్ కాబట్టి అందరికీ సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ ఇది కాబట్టి ఎంత ధర అయినా మామిడికాయలు కొనడానికి క్యూ లైన్ ఉన్నది, పెద్ద లైన్ ఉన్నది. ఇంకా ఈ రోజులలో అంటే ఈ జూన్ నెల ఈ ఒక 20-25వ తేదీ వరకు ఈ మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకునే సమయం. మామిడికాయలు 365 రోజులు బయట దొరుకుతున్నాయి. కానీ ఈ సీజన్లో పెట్టుకునే ఊరగాయలకే ప్రత్యేకత ఉంటుంది. ఇది ఎండాకాలంలో వచ్చే మామిడికాయలతోనే ఊరగాయలు పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి.